డాక్టర్లు చదువుకున్నప్పుడు చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకి డిగ్రీ వస్తుంది. ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు ఒక కార్డు ఇస్తారు. అది కాకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేషనల్ మెడికల్ రిజిస్టర్లో నమోదు చేసుకోమని చెప్పి ఆదేశిస్తే కేవలం ఏది అతి 10,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారట. దేశవ్యాప్తంగా 13 లక్షల మంది డాక్టర్లు ఉంటే 10,000 మంది మాత్రమే దానికోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన అల్లోపతిక్ ఎంబీబీఎస్ వైద్యులకు యూనిక్ ఐడి జారీ చేయడం కోసం నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది నేషనల్ మెడికల్ రిజిస్టర్ను ప్రారంభించింది. వైద్య విద్య చదివి ప్రాక్టీస్ చేసే వైద్యులకు ఖచ్చితమైన వివరాలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నత్తనడకం సాగుతుంది. 8 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 1% లోపు వైద్యులు మాత్రమే దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. వాస్తవానికి దేశంలో జాతీయ రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్టర్ అయిన మెడికల్ ప్రాక్టీషనర్లు 13 లక్షల పైగా ఉన్నారు. వీళ్ళలో ఇప్పటిదాకా 10,411 మంది వైద్యులు మాత్రమే ఎన్ఎంఆర్లో రిజిస్టర్ చేసుకుంటే 10,237 మంది దరఖాస్తులు ఆమోదం పొందిన. మిగిలిన దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి ఏపీ వైద్య మండలిలో 1.38 లక్షల మంది రిజిస్టర్ వైద్యులు ఉన్నారు. 2018లో విభజిత ఏపీలో వైద్య మండలిలో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభిస్తే ఇప్పటిదాకా 40,000 మంది వైద్యులు సభ్యత్వం పొందారు. వీళ్ళలో ఇప్పటివరకు 500 మంది మాత్రమే ఈ ఎన్ఎంఆర్కి దరఖాస్తు చేసుకున్నట్టు తేలింది. ఎన్ఎంసీ రూపొందించినటువంటి ఎన్ఎంఆర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎంతో సంక్లిష్టంగా ఉండడంతో తలనొప్పిగా మారిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎన్ఎంఆర్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వైద్యులు ఆధారు, ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా, జాతీయ రాష్ట్ర స్థాయి వైద్య మండలి జారీ చేసిన గుర్తింపు పత్రాలు సమర్పించాలి. వైద్యులు సమర్పించినటువంటి పత్రాలను సంబంధిత వైద్య మండలికి పంపి ధృవీకరిస్తారు. దరఖాస్తులోని వివరాలు సరైనవా కావా అన్నది సంబంధిత వైద్య కాలేజీకి పంపి నిర్ధారిస్తారు. వివరాలన్నీ సరైనవని తేలిన తర్వాత ఎన్ఎంఆర్ ఐడి జారీ అవుతుంది. ఒకసారి వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి సమర్పించిన తర్వాత తప్పు జరిగితే సవరించడానికి వీలు లేకుండా చేశారు. వైద్య మండలి తమకు వచ్చిన దరఖాస్తుల్లో సవరణలు చేయడానికి వీలు కల్పించలేదు. ఎన్ఎంసీ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలన సమయంలో సందేహాలు తలెత్తే సంబంధిత వైద్యులను సంప్రదించడానికి ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వివరాలు వైద్య మండలికి అందుబాటులో లేదు. అంతేకాకుండా వ్యక్తిగత వివరాలు, వైద్య మండల పేర్లు, ప్రస్తుత డేటాతో సరిపోలకపోతే వైద్యులు అఫిడవిట్ని సమర్పించాలనే నిబంధన పెట్టారు. ఈ సమస్య మూలంగా కూడా డాక్టర్లు రిజిస్టర్ చేయించుకోవట్లేదట.